ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ కు దగ్గరవుతున్నారా? ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అటవీ శాఖ అధికారుల మధ్య విభేదాలకు కారణమేంటి? మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయా? భోగాపురంలో ప్రధాని మోదీ జగన్ పై విమర్శలు చేయకపోవడం వెనుక రీజన్ ఏంటి? ఇలాంటి కథనాలతో ఇవాల్టి పొలిటికల్ మామ మీ ముందుకు వచ్చింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర కలకలం రేపుతోంది. అధికార పార్టీలో ఉంటూనే ప్రతిపక్ష బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావులపై ఆయన చేసిన ప్రశంసలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సొంత ప్రభుత్వంపై హైడ్రా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే తాను కాంగ్రెస్ లోనే ఉంటానని ఆయన చెబుతున్న మాటలు పార్టీ శ్రేణులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఇంతకీ సొంత పార్టీలో ఉంటూనే దానం నాగేందర్ ప్రతిపక్ష నేతలను ఎందుకు ఆకాశానికెత్తారు? కేసీఆర్ వ్యూహాలను పొగట్టం వెనుక ఆయన అసలు ఆంతర్యం ఏమిటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. దానం నాగేందర్ ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని తిరుగుతున్న ఆయన అకస్మాత్తుగా గులాబీ బాస్ కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. రాజకీయాల్లో కేసీఆర్ ఒక గొప్ప వ్యూహకర్త అని ఆయన కితాబిచ్చారు. ఫామ్ హౌస్లో కూర్చుని కూడా రాజకీయ వ్యూహాలను పకడ్బందీగా అమలు చేయగల సత్తా కేసీఆర్కు ఉందని దానం నాగేందర్ విశ్లేషించారు. అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల పనితీరును కూడా ఆయన తీవ్రంగా కొనియాడారు. ఏ చిన్న రాజకీయ పరిణామం జరిగినా వెంటనే అందిపుచ్చుకొని స్పందించడంలో ఈ ఇద్దరు నేతలు ముందుంటారని స్పష్టం చేశారు. ప్రతిపక్షానికి కేటీఆర్, హరీష్ రావులు ఉండడం ఆ పార్టీకి అతిపెద్ద ప్లస్ పాయింట్ అని దానం నాగేందర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు గాంధీ భవన్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. దానం నాగేందర్ రాజకీయ ప్రయాణం, ఆయన తాజా వ్యాఖ్యలకు పొంతన లేకపోవడం కూడా కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది. 2023 శాసనసభ ఎన్నికల్లో ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన అధికార కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. ఆ సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ లక్ష్యంగా దానం నాగేందర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అనంతరం 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సాంకేతికంగా, అధికారికంగా ఆయన ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అయినప్పటికీ నిత్యం కాంగ్రెస్ కండువాతో ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఒకప్పుడు తీవ్రంగా విమర్శించిన నోటితోనే ఇప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని పొగడ్డం వెనుక ఉన్న మతలబేంటని కాంగ్రెస్ సీనియర్లు తలలు పట్టుకుంటున్నారు. ప్రతిపక్ష నేతలను పొగడమే కాకుండా సొంత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కూడా దానం నాగేందర్ పెదవి విరిచారు. ముఖ్యంగా రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న హైడ్రా వ్యవహారంపై ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. హైడ్రా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల, చేస్తున్న కూల్చివేతల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా తీవ్ర నష్టమే జరుగుతుందని ఆయన కుండబద్దలు కొట్టారు. కొంతకాలం క్రితం కూడా హైడ్రా కూల్చివేతలను ఆయన వ్యతిరేకించి వార్తల్లో నిలిచారు. ఇక నియోజకవర్గ అభివృద్ధి నిధుల విషయంలోనూ ఆయన తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖైరతాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి 10 కోట్ల రూపాయలు కేటాయించారని గుర్తు చేసుకున్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి ఆ నిధులు కూడా రావడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. తనలో ఉన్న అసంతృప్తిని దానం నాగేందర్ ఏమాత్రం దాచుకోకుండా పబ్లిక్గానే బయటపెట్టారు. ఒకవైపు ప్రతిపక్ష నేతలపై ప్రశంసలు, మరోవైపు సొంత ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న దానం నాగేందర్ తన రాజకీయ భవిష్యత్తుపై కూడా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇన్ని పరిణామాలు జరుగుతున్నా తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానని ఆయన బలంగా చెప్పారు. తన రాజకీయ ప్రయాణం కాంగ్రెస్ పార్టీతోనే ముడిపడి ఉందని, తాను ఖచ్చితంగా హస్తం పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. తాను మళ్లీ పార్టీ మారి బీఆర్ఎస్లోకి వెళ్తానన్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం దక్కటం లేదన్న వాదనలను సైతం ఆయన సున్నితంగా తిప్పికొట్టారు. కాంగ్రెస్ ఒక సముద్రం లాంటిదని, అందులో ప్రతి ఒక్కరూ నాయకులేనని ఆయన ఒక వేదాంతిలా విశ్లేషించారు. అందరూ నాయకులే ఉన్న ఆ పార్టీలో పదవుల కోసం ఆశలు పెట్టుకోవడం పూర్తిగా అనవసరమని దానం నాగేందర్ తనదైన శైలిలో అభిప్రాయపడ్డారు.
రాబోయే రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని దానం నాగేందర్ స్పష్టం చేశారు. అతి త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం తాను అహర్నిశలు శ్రమిస్తానని వెల్లడించారు. కేవలం తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా జిల్లాల వారీగా పార్టీ ప్రచారం నిర్వహిస్తానని ఆయన ఒక స్పష్టమైన ప్రణాళికను ప్రకటించారు. జీహెచ్ఎంసీలో గులాబీ పార్టీని ధీటుగా ఎదుర్కొని కాంగ్రెస్ జెండా ఎగురవేసే బాధ్యత తీసుకుంటానని సంకేతాలిచ్చారు. అయితే ఆయన ఒకే ఇంటర్వ్యూలో భిన్నమైన వాదనలు వినిపించడంతో ఈ వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారాయి. దానం నాగేందర్ నిజంగానే కాంగ్రెస్లో ఉంటూ పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నారా, లేదంటే భవిష్యత్తు రాజకీయాల కోసం బీఆర్ఎస్కు తిరిగి గాలం వేస్తున్నారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం రాబోయే రోజుల్లో ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.